ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. మొదటి అధ్యాయం నుంచి పౌలు గారు ఆదరణ అనే అంశంతో మాట్లాడుతున్నారు. జీవితంలో అలాగే మన భవిష్యత్తుకి ఆదరణ ఉంది. దేవాది దేవుని ఉన్నతమైన పరిచర్యలో మనం ఉన్నాము. కాబట్టి పరిచర్యలో కొనసాగించబడుతున్నప్పుడు పశ్చాత్తాపం ద్వారా మనం ఆదరించబడతాం. సువార్త పరిచర్యలో ఆదరించబడతాం. శ్రమలలో మనకు ఆదరణ ఉంది అంటూ 4 అధ్యాయాల పాటు పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ 5వ అధ్యాయంలో కూడా మనం దేవుని కొరకు నిలిచి దేవునిలో ముందు కొనసాగుతూ ఉండగా ఒకవేళ మరణిస్తే పరిస్థితి ఏంటి? గత పాఠంలో అన్నారు, శ్రమల్లో ఉన్నాను, అలాగని ఇబ్బంది ఏం లేదు, నాకు మహిమ గురించిన నిరీక్షణ ఉంది అన్నారు కదా. మరి ఈ మహిమ నిరీక్షణతో నేను సాగుతూ ఉన్నప్పుడు ఏమన్నా అయితే మనం ఈ జీవితాన్ని విడిచి వెళ్ళవలసి వస్తే అయినప్పటికీ బాధపడకండి, మరణంలో కూడా నిరీక్షణ ఉంది, ఎందుకంటే మనం క్రీస్తునందు ఉన్నాము అంటూ ఎన్నో రకాల విషయాలలో మనకు ఆదరణ ఉంది అంటూ మాట్లాడుతున్నారు పౌలు గారు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నిరీక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని గోర్చున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొంచున్నాము. గనుక ఈ దేహముతో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్దకు నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి అని. విశ్వాసులారా, ఎన్నో శ్రమల్లో ఉన్నాను. మనకి శ్రమలు వస్తాయి. నేను శ్రమల గుండా సాగుతున్నాను. మొదటి అధ్యాయంలో మనం చూస్తాము, మరణమైపోతానేమో అనుకున్నాను, కానీ అంతటి మరణ పరిస్థితిలో నుండి కూడా ప్రభు నన్ను విడిపించాడు. ఇంతగా శ్రమ పడుతున్నానని నేను కృంగిపోవట్లేదు, కర్మపడుతున్నానని బాధపడట్లేదు, శ్రమలో ఉన్నానని ఇరుకులో పడ్డతాను అనుకోవట్లేదు, అపాయం ఉందిలే అని ఉపాయం లేదనుకోవట్లేదు, కరంబడుచున్నాను అలాగని పడిపోతానని నశించిపోతానని దిక్కులేని వాడినని నేను అనుకోవట్లా. నాకు నా ప్రభు ఉన్నాడు. నా అంతరంగ పురుషుడు దినదినము వృద్ధి చెందుతున్నాడు, దినదినము నూతన బలాన్ని పొందుకుంటున్నాడు. కానీ బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు, దినదినము క్షీణ దశ నాలో వస్తుంది. అలాగని నేను కృంగిపోను, భయపడను, ఎందుకంటే ఇవన్నీ చులకనవని నాకు తెలుసు. వీటిని నేను మోసుకుంటూ సాగుతున్నాను, ఎందుకంటే మహిమ భారం ఉంది. అంతకంతకు అధికమైన మహిమలో నేను మహిమలో ఉండు క్రీస్తును మహిమతో చూస్తాను. ఈ నిరీక్షణ నాకుంది, అందుకే ఆ ధైర్యపడను అంటూ 4వ అధ్యాయం వరకు పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు. ఈ ధైర్యం నాకు చాలా ఎక్కువ ఉంది. నేను ఎందుకంటే ఆత్మకు పరిచర్య చేస్తున్నాను, అక్షరానికి కాదు. జీవింపచేయు ఆత్మ, జీవిస్తున్న క్రీస్తు ఆత్మ నన్ను నడిపిస్తున్నాడు. నేను చేస్తున్న స్వార్థ పరిచర్య
రక్షించబడుచున్న వారికి జీవార్థమైన సువాసనగా ఉంది. సువార్త నేనెవరికీ మరుగు చేయలా. ఎవరైతే వినకుండా చెవులు మూసుకున్నారో వారి పరిస్థితి నేనేం చెప్తాను? నేనైతే ప్రకటించాను కదా! అలాగని శ్రమల్లో కృంగిపోవట్లేదు అంటూ ఎన్నో విషయాలు మాట్లాడి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోతుంది. చేతి పని కాక దేవుని చేత కట్టబడింది నిత్యమైన నివాసం పరలోకమందు మనకుందని తెలుసు. నాకో విషయం తెలుసు. అదేంటంటే భూమి మీద ఉన్నంత కాలం నేను ఈ గుడారంలో ఉన్నాను. ఇక్కడ గుడారం శరీరమే. మన శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ చావుకైనా నేను సిద్ధమే. ఇబ్బందేమీ లేదు. ఎందుకంటే ఇంకా వేరే చోట్ల కూడా ఆయన వేరే పత్రికల్లో ఈ మాటలు ప్రయోగించారు. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమే. ఇబ్బందేం లేదు. నేను దేనికైనా సిద్ధం అంటున్నారు పౌలు గారు. భూమి మీద ఉన్న ఈ గుడారం మన గుడారం. మట్టి గుడారం ఇది. మట్టి చేత దేవుడు ఆదాముని తయారు చేశాడు. ఆదాము మట్టి బొమ్మ. మట్టి బొమ్మలో దేవుని జీవం, జీవవాయువును దేవుడు ఊదగా మట్టి బొమ్మ జీవించు ఆత్మగా మారి, ఇదిగో మన శరీరం అందున్న అవయవాలన్నీ మొదటి మనిషి అయిన ఆదాములో ఏర్పడ్డాయి. అంతేకాదు ఆ మనిషికి సాటి అయిన సహాయాన్ని దేవుడిచ్చి, మీ ఇద్దరు ఇంకా సృష్టించండి. ఆ శక్తిని ఇప్పుడు మీకిస్తున్నానని వాళ్ళలాంటి మనుషులు వారి ద్వారా జన్మించే ఒక ప్రక్రియ దేవుడు ఏర్పాటు చేశాడు. ఇలాగ భూమి విస్తరిస్తూ వచ్చింది. మనుషుల చేత ఈ భూమి నిండింది. ఈ మనుషులు ఇక అనేక భాషలు, అనేక ప్రాంతాలు ఇలాగ రకరకాల అలవాట్లు, అభిరుచులతో ఇలాగ మనుషులు సాగుతున్నారు. ఎన్నున్నాయేమి? ఎంతున్నాయేమి? ధనికులా? పేదవారా? ఉన్నత కులమా? లేని కులమా? లేదంటే ఆ మతమా? ఈ మతమా? నువ్వే మతమైనా, ఎవరైనా, ఎప్పుడైనా, ఎందుకైనా, ఏమైనా విను. మనం మన యొక్క మూలం మట్టే. మట్టి నుండి తీయబడ్డాము. మంటికి చేరతాము. అందుకే ఇది శిథిలమైపోయే గుడారం అంటున్నాడు పౌలు. బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు, క్షీణిస్తున్నాడు అన్న పదప్రయోగం కూడా ఎందుకు చేశాడంటే, శరీరం వయసు పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ శక్తి తగ్గుతుంది. మన శరీరాన్ని చూడండి. ఎన్నో రకాల రోగాల్లోకి వెళుతుంటాం. కోలుకుంటూ ఉంటాం. అలాగే దెబ్బలు తింటాం. దెబ్బల నుండి మరలా కట్టబడతాము. ఎన్నో రకాల పరిస్థితులు సాగిపోతూ ఉంటామా? వయసు పెరుగుతూ ఉంటుందా? ఓపిక తగ్గిపోతుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మనిషి యొక్క ఓపిక ఎట్లా ఉంటుందో సొలొమోను వివరించాడు. 12వ అధ్యాయం 3వ వచనం ఆ సుమారు నుంచి మనం చూస్తే ఇంటి కావలి వారు వణుకుతారని, విసిరేవారు తక్కువైపోతారు, పని తక్కువైపోతుంది. ఇలాగా మన శరీర అవయవాలను ఒక్కొక్క పదార్థంతో పోల్చి మాట్లాడతాడు. శరీర క్రియలన్నీ ఎలాగూ ఒక వృద్ధాప్య దశకొచ్చేసరికి పనితీరు తగ్గిపోతుందో, మనం ఒక వర్ణన ఒక కవితా రూపంలో రాసినట్లుగా ప్రసంగి 12వ అధ్యాయంలో చూస్తాము. అంటే మనిషి శరీరం బాల్య దశ నుంచి, పుట్టిన దశ నుంచి ఒక యవ్వన దశకెళ్ళేసరికి చాలా బలంగా తయారయ్యి, మరలా ఇక యవ్వన దశ దాటి మధ్య వయస్సుకొచ్చేసరికి ఓపిక ఉంటుంది. యవ్వన కాలం అంత బలం ఉండదు. ఇక వృద్ధాప్యానికొస్తే మరలా బాల్యంలో ఎలాగుంటారో అలాగ ఓపిక లేనట్లయిపోతారు. ఇంక బాల్యం అంటే ఆశ ఉంటుంది, ఎదుగుతారు, బలం వస్తుందని. వృద్ధాప్యం వచ్చేసరికి బలం పెరిగేదుండదు, తగ్గుతుంది. ఓపిక అయిపోతుంది. ఈ గుడారం శిథిలమైపోతుంది. అయితే భయమేం లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. ఇది శిథిలమైపోయేదే. మన్నే చేరాలి. మన్ను చేత కలిగిన మనిషి మంటిలోకే పోతాడు. ఆత్మ చనిపోదు. ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. ఆత్మ జీవిస్తూ ఉంది గనక ఈ మన్నైన శరీరం మంటిలో కలిసిపోయినా దీనిపైన దేవుడు శిథిలము కాని నిత్యముండే మహిమ శరీరాన్ని అమరుస్తాడు. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ శరీరం కృషించిపోతుందన్న దిగులు నాకు లేదు. నాకొక ఆశ ఉంది. నేను దేవునిలో ఉన్నాను. నా దేవుడు తన మహిమ నీకు అనుగ్రహిస్తాడు. నన్ను దిగంబరిగా కాక వస్త్రం ధరించుకొని వారంగా కనబడి చేస్తాడు. పరలోకం నుండి వచ్చు ఆ నివాసం దీనిపైన ధరించగోరుచున్నాను. ప్రియ విశ్వాసులారా, ఇంతకు జరిగేదేంటి? వయసు తీరినప్పుడు లేదా మనిషికి నియమించబడిన సమయం అయిపోయినప్పుడు మనిషి శరీరం నిద్రలోకి వెళ్ళిపోతుంది. పెద్ద నిద్రపోతుంది శరీరం. అయితే దేవుడు వచ్చినప్పుడు ఈ శరీరానికి మహిమ శరీరాన్ని అమర్చి మన ఆత్మకు ఒక మహిమ శరీరాన్ని ఇచ్చి
లేపుతాడు. ప్రభునందుండి నిద్రించామా? లేపబడతాం. క్రీస్తునందున్నాము. క్రీస్తు కొరకు సాగాం. ఒకవేళ క్రీస్తు ఎన్నికలో ఉంటే. క్రీస్తుని ధరించుకున్నట్లుగా వేషాలు వేసి, క్రీస్తుకు నచ్చినట్లుగా జీవించే వారి సంగతి కాదు. క్రీస్తు కోసం సిద్ధపడి, ఆశతో ఎదురు చూస్తూ, రాకడ కోసం కనిపెడుతూ, దినదినం పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటారే, ఇటు వారందరూ మరణించినా తిరిగి లేస్తారు. పునరుత్థానం. శరీరానికి పునరుత్థానం ఉంది. మనం కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూసాం కదా! ఓ మనిషి నువ్వు విత్తుతుందేంటి? గింజ విత్తుతున్నావు. అది లోపలికి వెళ్తుంది, చస్తుంది. దానికొక నూతన శరీరం పొందుకొని మరలా బయటికి మొలకెత్తుతుంది కదా! పునరుత్థానం కూడా అలాగే ఉంటుందని పౌలు గారు మొదటి లేఖలో రాశారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. మహిమ గలది దీనిపైన ధరించుకుంటాం. దీనిపైన ధరించుకునేంత కాలం అది రావడానికి ఇంకా సమయం ఉందా? ఆ సమయం అంతా నేను భారంతో మూలుగుతున్నాను. నిజమే మనలో ఎన్నో భారాలున్నాయి. ఈ గుడారంలో ఉన్నాము. మనం భారం మోసుకొని మూలుగుచూ ఉన్నాం. ఇది తీసివేయబడాలని కాదు గాని, అయితే ఆశ. దేవుడి దగ్గరికెళ్తే సంతోషమే గదా! అలాగని చావాలని ఎవరు కోరుకోరు. పౌలు గారైనా అంతే. దేవునితో ఉండాలన్నా, దేవుని మీద ఆసక్తి ఉంది. భూమి మీద దేవుడు ఇంకా కొంతకాలం ఉంచితే సేవ చేయాలన్న సేవ ఆసక్తి ఉంది. 2 త్రాసులో పెడితే ఏదెంతుంది అంటారా? సమానంగా ఉన్నాయి. అంటే ఆయన మరణించాలా? ప్రభు పిలుస్తాడా? సిద్ధం వెళ్ళిపోతాడు. లేదు పౌలు నీకు జీవం ఇస్తాను. కొంత పరిచర్య చేయంటే సిద్ధం ప్రభువా! ఏదైనా నాకిష్టమే. నువ్వు నాకిక్కడ ఆయుష్ ఇస్తే ఇక్కడ పని చేస్తా. రమ్మంటే నీ దగ్గరకొస్తా. ఇదే చెప్తున్నాడు. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచింది దేవుడే. సిద్ధపరచడమే కాదు, మహిమ శరీరాన్ని ఇస్తాడంటానికి గ్యారంటీ ఉందా అండి అంటారా? అందుకే వినండి. ఆయన తన ఆత్మను సంచకరువుని మనకు అనుగ్రహించాడు. అంటే పౌలు ఏం చెప్తున్నారు తెలుసా? మనకొక మహిమ శరీరం అమర్చబడుతుంది. ఈ గుడారంలో, ఈ శరీరంలో శిథిలమైపోయే దీనిలో ఉన్నంత కాలం మూలుగుతాము. కష్టాలు, నష్టాలు ఓర్చుకుంటాము. వ్యాధి బాధ లేములు, కష్ట నష్టాలు, సుఖాలు, సంతోషాలు ఎన్నింటినో అనుభవిస్తాము. కానీ ఇన్ని అనుభవిస్తున్న ఒక భారంతో మనం మూలుగుతూ ఉంటాము. మహిమ శరీరం మనకు దొరుకుతుంది. అది ఖచ్చితంగా దేవుడే ఇస్తాడు. అని పరమందున్నది. పరమందుకు మనం చేరాలంటే ఆ శరీరాన్ని, ఆ మహిమ శరీరాన్ని ధరించుకునే మనం పరలోకానికి వెళ్తాం. సజీవులుగా ఉన్నవారైనా రెప్పపాటులో రూపాంతరం పొందాలి. ప్రభునందుండి నిద్రించిన వారైనా కనురెప్పపాటులో లేపబడి మహిమ శరీరంతో ప్రభు దగ్గరికి వెళతారు. ఈ ఆశ నాకుంది. దీనికి నమ్మకేంటి అంటారా? నన్ను నమ్మాలనే అన్నింటికి అడ్వాన్స్‌గా ముందే ఒక శాంపిల్ అన్నట్లుగా, ఒక అడ్వాన్స్ అన్నట్లుగా నన్నివ్వబోయే ఆ వాగ్దాన దేశం, ఆ రాజ్యం నేను నమ్మాలి అనటం కోసమే తన ఆత్మను నాకు అడ్వాన్స్‌గా ఇచ్చాడు దేవుడు. అంటే భూమి మీద ఉన్న మనకి పరిశుద్ధాత్మ వరాన్నిచ్చారు. ఈ వరమే మనకొక నమ్మికనిస్తుంది. ఈ వరం ఇయ్యకుండా ఉండుంటే మనం ప్రభు మీద అనుమాన పడవలసిన అవసరం వచ్చేది. కానీ అనుమానం ఏమీ లేదు. ఆత్మనే ఇచ్చాడు. ఆత్మనిచ్చిన దేవుడు మన ఆత్మలను తనతో కూడా తన రాజ్యంలో నిలబెడతాడనటానికి గుర్తుగా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఇది నాకున్న విశ్వాసం. ఇది వెలిచూపు వలన కాదు, విశ్వాసం వల్లనే నేను నడుచుకుంటున్నా. అంటే ఎవరో వేలు పెట్టి చూపించారు అట్లంతా కాదు. విశ్వాసంతో నడుస్తున్నాను. ఎందుకంటే తన ఆత్మనే నాకిచ్చిన దేవుడు. ఆత్మ నడిపింపును, ఆత్మ ఆదరణను నాకిచ్చిన ప్రభువు. ఇదిగో నాకన్నీ ఇస్తాడన్న నమ్మకం నాకుంది. కాబట్టి ఈ దేహంలో నివసిస్తున్నంత కాలం ప్రభువు నాకు దూరంగా ఉంటాం. అలాగని ధైర్యం లేని వారు కాదు. ధైర్యంగానే ఉన్నాం. ఎందుకంటే ఇక్కడున్నామంటే దూరంగా ఉన్నాం. దేవుని పని చేస్తున్నాం. ఒకవేళ ప్రభు పిలుస్తాడా? ఆయనకి దగ్గరగా వెళ్ళిపోతాను. అని ఎరిగాను. ఆ విషయం తెలుసుకున్నాను. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహం విడిచి ప్రభువునొద్దకు నివసించుటకు ఇష్టపడుతున్నా. కావున దేహమందున్న దేహాన్ని విడిచిన ఆయనకిష్టులమై ఉండాలని మిగుల అపేక్షించుచున్నాము. ఇది చాలా విలువైన మాట. ఒకవేళ దేహంలో ఉన్నావా? నీకింకా ఆయుషుందా? అయితే ఒకటి నువ్వు ఇష్టుడిగా బ్రతకాలి. దేహాన్ని విడిచిపోయే నాటికి నీ దేహం నిన్ను విడవచ్చు. ఆత్మ ప్రభువు దగ్గరికి చేరాలి. ఆత్మ ప్రభు దగ్గరకు, ప్రభు రాజ్యానికి చేర్చబడాలి. మనకు మహిమ శరీరం ధరించబడాలి. మనం మహిమ కలిగిన రాకడలో ఉండాలంటే భూమి మీద ఉన్నప్పుడే క్రియలు చక్కబెట్టుకొని ప్రభుకి ఇష్టలుగా జీవించాలి. ఇక్కడ ఇష్టుడు కానివాడు మరణించిన తర్వాత ఇష్టుడు ఎలాగవుతాడు?
ఇక్కడ పరిశుద్ధుడు కానివాడు మరణించిన తర్వాత పరిశుద్ధత ఎలా తెచ్చుకుంటాడు? ఇక్కడే చక్కబెట్టుకోలేని వాడు మరణం తర్వాత ఏం చక్కబెట్టుకుంటాడు? ఓ విశ్వాసీ, నీకు సమయం ఉంది. సమయం ఉండగానే ఇంకా చెప్పాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. నిన్ను నీవు చక్కపరుచుకో. నిన్ను నీవు దేవునికి ఇష్టునిగా మార్చుకో. ఇక్కడ నీవు ఇష్టునివి, ఇష్టురాలివి అయితేనే మరణం తర్వాత ప్రభువు నిన్ను తన రాజ్యంలో స్వీకరిస్తాడు. ఇక్కడే నువ్వు ఇష్టునిగా లేకపోతే నీకు మార్చుకునే అవకాశం మరణం తర్వాత ఉండదు. ఈ విషయాన్ని గుర్తించు. అందుకే 10వ వచనం చాలా కీలకం. ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహంతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందునట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఎందుకు ఇష్టలుగా మారాలి అంటారా? వినండి. ఎందుకనగా తాను జరిగించిన ప్రతి క్రియ ప్రతివారు, ఇందులో ఒకరు, ఇద్దరు అని కాదు, అందరూ జరిగించిన ప్రతి క్రియకు అవి మంచివైనా, చెడ్డవైనా దేహంతో ఏవైతే జరిగించారో వాటన్నిటికీ ప్రతిఫలం పొందటానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతాం. విశ్వాసులారా, ఇక్కడ నేను 2 వివరాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. క్రీస్తు న్యాయపీఠం. ఇది విశ్వాసులకు బహుమానాల తీర్పు. అంటే విశ్వాసులైన వారందరిని, అంటే ప్రభువునందున్న వారిని, వారు జరిగించిన పరిచర్యకు, అలాగే రక్షణ పొందిన నాట నుండి వారు మరణించే వరకు వారు జీవించిన విధానం అంతటిని బట్టి, వారు చేసిన క్రియలు మంచివా, చెడ్డవా వాటిని బట్టి వాళ్ళకి బహుమానాలు ఇస్తారు. దీన్ని న్యాయపీఠం అంటాము. క్రీస్తు న్యాయపీఠం. ఇక్కడికి విశ్వాసులు వెళ్తారు. ప్రకటన గ్రంథంలో ధవళ సింహాసనం చూస్తాము. అది అందరికీ తీర్పు. సువార్త వినిన వారు దేవుని రాజ్యానికి, వినని వారు నిత్య నరకానికి వెళ్ళటానికి అది మహా తీర్పు. ఇది ఆ తీర్పు కాదు. ఇది న్యాయపీఠం. విశ్వాసులకు బహుమానాలు ప్రదానం చేసే చోటు. అయితే మీరు ఒక విషయాన్ని గుర్తించండి. మరణించిన తర్వాత ఈ న్యాయపీఠం ఎదుటకు వెళ్తాము. ఇక్కడ బహుమానాలు ఇస్తారు. ఈ బహుమానాలను బట్టి మనం మహిమ ప్రవేశంలోకి వెళ్ళి, ఆ మహిమ ప్రవేశంలో ప్రభు ఇచ్చిన ఈ బహుమానాలతో నిత్యం ఆనందంతో యుగయుగాలు సంతోషిస్తామని ఈ వచనాన్ని బట్టి ఉదాహరణగా చెప్తారు. అయితే మరొక మాట వినండి. దేవుడు మనం మరణించిన తర్వాత న్యాయపీఠం ఎదుటికి వెళ్ళాక బహుమానాలు ఇస్తారు. ఎవరంటారా? ఖచ్చితంగా ఇస్తారు. మీరు చేసిన సేవ ఫలితాన్ని బట్టి, మీరు దేవునిలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి. మనకు తలాంతుల ఉపమానం తెలుసు కదా! బా యజమానుడు ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అని సంపాదించిన వానితోనూ, సంపాదించిన వానితో చెడ్డవాడైన దాసుడా అని సంబోధించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఉపమానం మనకి జ్ఞాపకం ఉంది కదా! అలాగే ఈ బహుమానాల తీర్పులో ప్రభువు మనల్ని మెచ్చుకొని, మనం చేసిన క్రియలను బట్టి మంచి ప్రతిఫలాన్ని ఇస్తారు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న రెండో వివరణ ఏంటంటే, ఈ వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. తాను జరిగించిన క్రియ, దేహంతో జరిగించింది ప్రతిదానికి ప్రతివారు పొందాల్సిందే. సరే, పరలోకం లేదంటే మరణం తర్వాత వెళ్ళి న్యాయపీఠం ఎదుట నించొని బహుమానం తెచ్చుకుంటాం, కిరీటం పొందుకుంటాం, ప్రశంసలు అందుకుంటాం. ఇది ఒక ఎత్తైతే, నీవు చేసిన ప్రతిదానికి భూమి మీద కూడా నీవు ఫలితం అనుభవించక తప్పదు. ఇది నేను మీకు రెండో వివరణగా చెప్పాలనుకుంటున్నాను. మీ హృదయమందు ముద్రించుకోనండి. కారణం ఏంటంటే, మనం ఇక్కడ కొన్ని క్రియలు చేస్తాము. ఈ క్రియలకు తగిన ప్రతిఫలం ఇక్కడే అనుభవించాల్సొస్తుంది. ఇక్కడ అనుభవించకుండా మనం అక్కడికి వెళ్ళి, అక్కడ దేవుడు ఇంకో శిక్ష వేస్తాడు. లేదా ఇలా చేసినందుకు అలా చేస్తాడు. అలాగూ అని ఏదో ఒక భ్రమలో బ్రతకాల్సిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? భూమి మీద ఉండగానే దేవుడు ఎవరి లెక్క వారికి అప్పజెప్తాడు. మీరు కొన్ని ఉదాహరణలు కూడా నేను ఊరికే అర్థం కావడం కోసం చెప్తాను వినండి. దావీదు ప్రజల్లో గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు గొలియాతుని చంపిన తర్వాత. సౌలుకేమో అది చూస్తే నచ్చలేదు. ఒకరోజు భోజనానికి ఆహ్వానించాడు. దావీదు భోజనానికి రా అని. తన వంతు చొప్పున తను రావాల్సిన ఒక తేదీ నిర్ణయమైంది. దావీదు భోజనానికొచ్చి సౌలు రాజు దగ్గర రాజు బల్ల దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడు. సౌలు భోజనం చేస్తానికి కూర్చొని అలా భోజనం చేస్తూనే తన ఈట పెట్టుకున్నాడు. ఈట పెట్టుకొని తన ఆలోచన ఏంటంటే, తింటున్నప్పుడు అతను ఆదమర్చి ఉన్నప్పుడు ఈ ఈట పెట్టి గుచ్చి గోడకు దిగ్గొడతాను. అంటే
ఈటతో సహా దావీదు కడుపులో గుండా గుచ్చి అతన్ని గోడకు బిగించాలి అనుకున్నాడు. మీకు విషయం తెలుసా? అదే సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం ఎందుకంటే అధ్యాయం పుస్తకం చివరిలోకి వెళ్ళిపోతే సౌలు గుచ్చాలనుకున్నాడు కానీ దావీదుని దేవుడు తప్పించాడు. వాస్తవం తెలుసా? తాను చేయాలనుకున్న పని తన మీదకి వచ్చింది. శత్రువుల చేతిలో సౌలు పడ్డాడు. శత్రువులు నిజంగానే గోడ కూర్చారు ఈటతో సౌలుని. చూసారా? తాను చేయాలనుకుంది ఆయన నెత్తి మీదకే వచ్చింది. అలాగే మన పెద్దలు కూడా సాధారణంగా చెప్తారు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారని. ఎందుకు అంటారా? నువ్వేది చేస్తావో అది దేవుడు నీకు ఇక్కడే బహుమానం ఇస్తాడు. జరిగించిన దానికి నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. ఈ విషయం తెలుసుకొని మంచి క్రియలు చేయండి. మంచి అనుభవిస్తారు. చెడు చేస్తే చెడే పొందుకుంటారు. ఇలాంటి ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా ఉన్నాయి. అయితే సమయం కాదు. సమయాన్ని బట్టి క్లుప్తంగా చెప్తున్నాను. మీరు ఆలోచన చేయండి. తాను జరిగించిన ప్రతిక్రియ. ఈ దేహంతో ఎలాంటి క్రియలు జరిగిస్తున్నావు? మంచి చేస్తున్నావా? నీకు మంచి ఎదురవుతుంది. సంతోషించు. చెడు చేస్తున్నావా? అబద్ధాలు చెప్తున్నావా? నీకు అబద్ధాలే చెప్తారు. మోసాలు చేస్తున్నావా? నీవు ఆ మోసంలోనే పడతావు. ఎదుటివారిని దూషిస్తున్నావా? నిన్నెవరు మెచ్చుకోరు. నిన్ను దూషిస్తారు. కోపదారిగా ఉన్నావా? నీ మీద అందరూ కోపపడతారు. ఎదుటి వాళ్ళని బాధపెడుతున్నావా? నీవు బాధపడవలసి వస్తుంది. జాగ్రత్త. అన్నలు అనుకున్నారు యోసేపుని గోతిలో వేసేసి చంపేసి తండ్రికి దూరం చేయాలనుకున్నారు. ఏదేదో అనుకున్నారు. చివరకు యోసేపే వాళ్ళకి అన్నం పెట్టే దిక్కుగా మారాడు. దేవుడు చూస్తూ ఊరుకోడు. పరలోకంలో లేదా న్యాయపీఠం ఎదుట మనం మరణించిన తర్వాత బహుమానాలు ఇస్తాడు. సేవను మెచ్చుకుంటాడు. జరిగించిన ప్రతిక్రియకు బహుమానం ఇస్తాడు. అయితే భూమి మీద చూస్తూ ఉంటాడు అనుకోవద్దు. నువ్వు జరిగించిన క్రియకు నీకు ఇక్కడ అప్పజెప్పాల్సిన బహుమానం ఇక్కడే అప్పచెప్తాను. పశ్చాత్తాపంతో కొన్ని సందర్భాల్లో మన మీదకు కీడు రాకుండా మనం ప్రభువుని ప్రార్థించుకోగలుగుతాము. కొన్ని అపాయాల నుండి తప్పించుకోగలుగుతాం. ఎందుకంటే చేసిన దాన్ని వెంటనే తెలుసుకొని ప్రభు ఇలా చేశాను ఇంకెప్పుడు చేయనని నిజమైన పశ్చాత్తాపంతో ఎవరైతే ప్రభు పాదాలను సమీపిస్తారో వారి క్రియా ఫలితం వారి మీదకు రాకుండా తప్పించబడే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎవరైతే అలాంటి ముందు చూపు కలిగి ఉండకుండా నాకేముంది ఈవేళ నేను బానే ఉన్నాగా అనుకుంటారో అలాంటి వారు తాము జరిగించిన క్రియలకు జీతం, ప్రతిఫలం ఖచ్చితంగా భూమి మీద పొందుకుంటారు. అలాగే నీ ఆత్మీయ జీవితాన్ని అంతటిని బట్టి బహుమానాలు కూడా ప్రభువు తన న్యాయపీఠం ఎదుట ఇస్తాడు. ప్రియ విశ్వాసులారా మరొకండి భూమి మీద ఈ భౌతిక జీవితంలోనూ మనం చేసిన దానికి ప్రతిఫలం పొందుతాము. ఆత్మీయ జీవితాన్ని కొనసాగించిన మనం ప్రభు ఎదుట మహిమలో కూడా దీవెనలు, బహుమానాలు పొందుకుంటాం. వివరాల్ని మర్చిపోకండి. 11వ వచనం నుంచి. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము. మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకోవట్లేదు గాని హృదయమందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారం కలగవలెనని మా విషయమే మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఎలయనగా మేము వెర్రివారమైతిమా? దేవుని నిమిత్తమే. స్వస్థబుద్ధి గలవారమైతిమా? మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరగము. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో కృతవాయెను. సమస్తము దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తు రాయబారులమై
దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. విశ్వాసులారా, పౌలు అలా మాట్లాడుతూ, "ప్రియులారా, మనం జరిగించిన క్రియలకు ప్రతిదానికి మనం ఫలం పొందుతాం." ఈ ఫలం విషయంలో గుర్తుంది కదా! ఆత్మీయ జీవితంలో మనం జరిగించిన మన ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి బహుమానం న్యాయపీఠం ఎదుట పొందుకుంటాం. దేహంతో జరిగించిన ప్రతి క్రియకు క్రియా ఫలితాన్ని ఇక్కడ అనుభవించక తప్పదు. నువ్వు మంచి చేస్తున్నావా? నీ ఫలితం బావుంటుంది. చెడు చేస్తున్నావా? చెడ్డ క్రియల ఫలితమే నీకు అందుతుంది. అందుకే చెడు చేయకు, మంచి చెయ్యి. కీడు చేయక మేలు చేయము. సమాధానం వెతికి వెంటాడుము అని దైవలేఖనాలు కూడా సెలవిస్తున్నాయి కదా! అందుకే చెడ్డవి చేయకండి. మంచివే చేయండి. ప్రియ విశ్వాసులారా, మరొకసారి చెప్తున్నాను. చెడ్డవి చేయొద్దు. మంచి వాటినే చేయండి. అది మీకే మంచిది. కావున మేము ప్రభు విషయమై భయం ఎరిగి, ఎందుకంటే చెడు చేసినా, మంచి చేసినా దేవుడు చూస్తూ ఊరుకోడు. చెడుకు చెడు, మంచికి మంచి. ఎవరైతే చేశారో దాన్ని వారికి ఇస్తాడు కనుక, ఈ విషయం బట్టి మేము ప్రభువుకు భయపడుతూ అందరిని కూడా ప్రేరేపిస్తున్నాం. అందరికీ చెప్తున్నాం. "ఇలారా వినండయ్యా! మీరు మంచి చేస్తే మంచి పొందుకుంటారయ్యా! మీరు చెడు చేస్తే చెడే అనుభవిస్తారు నాయనా! మీరు ఈ చెడులో ఉండకూడదని కదా! పాపం ఎరగని ఆయన్ను మనందరి పాపముల కొరకు పాపపు ఆకారంగా మార్చి, మనందరి పాపాల కోసం క్రీస్తుని సిలువలో శిక్షించాడు కదా తండ్రి! మనందరి పాపాలు పోవాలని కోరుకున్నాడు కదా! ఇదిగో రండి, ప్రభువుతో సమాధాన పడండి. ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువుని ఒప్పుకోండి. ఆయన ప్రాణత్యాగాన్ని విశ్వసించండి. ఆయన దగ్గర పాపాలు ఒప్పుకోండి. పశ్చాత్తాపపడండి. ఆయన రక్తం మిమ్మల్ని ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తుంది. రండి, మా దగ్గరికి రండి. మేము చెప్పే మాట వినండి. తండ్రితో సమాధాన పడండి. ఈ భాగ్యం ఇంతకు ముందు లేదు. క్రీస్తు ద్వారా ఇది మనకు దక్కింది అంటూ మేమందరినీ ప్రేరేపిస్తున్నాం. అందరినీ పిలుస్తున్నాము. అందరినీ దేవుని దగ్గరికి రమ్మని వేడుకుంటున్నాం. క్రీస్తుకు రాయబారులుగా అంటే శిష్యులుగా మేమున్నాము. ఆయన పక్షంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. రండి, మీరందరూ దేవుని దగ్గరికి రండి. దేవుణ్ణి చేరండి. దేవుని దగ్గరకొచ్చి ప్రతిఫలం పొందండి. ఎందుకంటే మనం జరిగించిన ప్రతిదానికి క్రియల ఫలితాన్ని పొందుకుంటాము. ఇలాగని మేము వెర్రివారం అనుకుంటున్నారా? అయితే దేవుని నిమిత్తమే. స్వస్థబుద్ధి గలవారం అనుకుంటున్నారా? అయితే మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. నిజమే, క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వారు నశించిపోతున్న వారిని చూసి ఓర్చుకోలేరు. అయ్యో! వారు నశించిపోతున్నారే అని వారికి ఏదో ఏదో ఒక విధంగా స్వార్థ చెప్పాలనే ప్రయత్నం చేస్తారు. క్రీస్తు ప్రేమ లేని వారు ఏది చెప్పలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ప్రేమే లేదు. ప్రేమ లేనోడు ఎదుటోడు బాగా కోరుకోడండి. ఎవరికైతే ప్రేమ ఉంటుందో వారు ఎదుటివారి బాగు కోరుకుంటారు. ఎదుటివారు కాస్తంత చేదరించుకున్నా, అసహ్యించుకున్నా వారు నమ్మిన సత్యాన్ని వారికి బోధించాలని, ఏదో ఒక రకంగా స్వార్థ చెప్పాలని ఆలోచన చేస్తారు. సరే, పౌలునంట క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందంట. ఈ ప్రేమ మనలో కూడా ఉంది కదా! క్రీస్తు ప్రేమ నీలో ఉందా? అయితే నువ్వు ఇతరులను రక్షించడానికి రక్షణ సువార్తను అందిస్తున్నావా? విశ్వాసి, సమాధానం చెప్పు. ఆలోచించు. నీ హృదయంతో ఒకసారి పరీక్ష చేసుకొని దేవునికి సమాధానం చెప్పు. క్రీస్తు ప్రేమ నీ యందుంటే నువ్వు ఎదుటి వాళ్ళ బాగు కోరతావు. క్రీస్తు ప్రేమ నీ యందు లేకపోతే నువ్వు స్వార్థపూరితమైన వ్యక్తిగా ఉంటావు. స్వార్థపూరితమైన వ్యక్తి తన సొంత లోభాన్ని చూసుకుంటాడు. ఎందుకంటే తను స్వార్థప్రియుడు గనక. కానీ క్రీస్తు ప్రేమ ఉన్నవాడు ప్రేమ బలవంతం చేస్తుంది. అయ్యో! వారు నశించిపోతున్నారే! వారికి ఏ విధంగాైనా సువార్త తెలిస్తే బాగుండు. అయ్యో! వారు రక్షణ పొందితే బాగుండు. అయ్యో! అలా వ్యర్థులుగా నశించిపోకుండా ఉంటే. మేము ఎరిగిన ప్రభు వారు కూడా తెలుసుకుంటే ఎంత బావుండు అంటూ మనసు విలపిస్తుంది. క్రీస్తు ప్రేమే అందుకు కారణం. ఈ ప్రేమతో ఈ ప్రేమతోనే ఈ ప్రేమ వలనే మేము అందరికీ సువార్త చెప్పాలని కోరుకుంటున్నాం. కాగా ఎవరైనా క్రీస్తునందున్నారా? వారు నూతన సృష్టి. పాతవి గతించిపోతాయి. ఏంటి పాతయి? ఆదాము వలన మనకు సంక్రమించినవన్నీ పాపపు ఇష్టమైన ఆలోచనలు, శాపం, మరణ ప్రభుత్వం, పాపపు ఏలుబడి ఇవన్నీ మనలో నుండి గతించిపోతాయి. క్రీస్తు మనల్ని నూతన సృష్టిగా మారుస్తాడు. ఈ క్రీస్తులోనికి అందరినీ తీసుకురావాలని పౌలు ప్రయత్నం. మన ప్రయత్నం కూడా. విశ్వాసులారా, మీ ప్రయత్నం కూడా అదేనా? సరే, నువ్వు క్రీస్తులోకొచ్చావా? వస్తే సరిపోలేదు. నూతనంగా మారావా? నూతన సృష్టి, క్రొత్త జన్మ, మంచి ఆలోచనలు అంటే ఆలోచనలు నూతనమవుతాయి. వస్త్రధారణ నూతనమవుతుంది.
క్రియలు పరిశుద్ధంగా ఉంటాయి. మొత్తానికి యేసులాగా మారటమే నూతన సృష్టి. మరి నువ్వు యేసులాగా మారావా? యేసయ్య లక్షణాలు నీలో కనిపిస్తున్నాయా? పాతవి, పాపపు ఇష్టమైనవన్నీ, ఆదాము వలన సంక్రమించినవన్నీ గతించాయా? ఇంకా లోకంలో, లోకపాశల్లో, లోకపు అలవాట్లో ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావు? కాగా నువ్వు క్రీస్తులో ఉంటే క్రీస్తును పోలి జీవిస్తావు. క్రీస్తునందు నూతన సృష్టిగా మనం మారతాము. పాతవన్నీ గతించిపోతాయి. ఇదిగో క్రొత్తవవుతాయి. అన్నీ దేవుని వల్లనే అవుతాయి. అందరం దేవునితో సమాధాన పడతాము. ఆ సమాధానపరచు సువార్త పరిచర్యే మనకు కూడా అనుగ్రహించాడు. ఈ సమాధానపరచు వాక్యాన్నే మనం ఇతరులకు కూడా బోధించాలి. అలాంటి తండ్రి ఉన్నాడు. ఆయన తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని మనందరి కోసం పాపం మనందరి పాపాల నుంచి విడిపించడానికి మనందరి శిక్ష ఆయన మీద మోపాడు. మీకు ప్రభువును చూపుతాం రండి. మా ప్రభు ఇదిగో మనల్ని ప్రేమించిన ప్రభు మనందరి పాపాలు పోవాలని స్వచ్ఛందంగా సిలువలో తన ప్రాణం పెట్టాడు. ఏ నేరం చేయలా, ఏ పాపం చేయలా. అలాంటి పరిశుద్ధుడు మాకై మరణించాడు. మనందరికై మరణించాడు. రండి, మేము నమ్మాము. మీరు కూడా రండి. ఇదిగో ఆయన దగ్గరకు వస్తే పాపం పోతుంది. ఆయన దగ్గరకు వస్తే శాపం పోతుంది. ఆయన దగ్గరకు వస్తే ఆ తర్వాత పాప జీవితం పోతుంది. దేవుని దగ్గరికి వెళ్తాము. దేవునిలో నిత్యానందం పొందుతాము. యుగయుగాల సమాధానం, యుగయుగాల ఆనందం, పరలోక రాజ్యం మనందరికీ దక్కుతుంది. ఇందుకోసమే ఏ పాపం లేని క్రీస్తు మనందరి కోసం మరణించి తిరిగి లేచాడు అంటూ ఈ సమాధాన వాక్యం, దేవునితో సమాధానపరిచే సువార్త మనం బోధించగలుగుతాం. ఎప్పుడో తెలుసా? మనం క్రీస్తునందు ఉంటే. క్రీస్తునందున్నవారు నూతన సృష్టి అవుతారు. నూతన సృష్టిగా ఉన్నవారు దేనికి భయపడరు, అధైర్యపడరు. ప్రభువును చూస్తూ ముందుకు సాగుతారు. పౌలు గారు అదే చేస్తున్నారు. క్రీస్తు ప్రేమ మాలో ఉంది. ప్రేమే మమ్మల్ని బలవంతం చేస్తుంది. అందుకే మరణం వచ్చేంత శ్రమలైనా మేము సాగుతున్నాం. ఈ గుడారం శిథిలమైపోతుందని తెలుసు. అయితే కంగారు లేదు, భయం లేదు. నూతన శరీరం, మహిమ శరీరం, ఈ మర్త్యమైనది పోయి అమర్త్యమైన దాన్ని మేము ధరించుకుంటామని, ఈ క్షయమైనది విడిచి అక్షయతను మేము సంతరించుకుంటామని, ఇదిగో ఈ దృశ్యమైనవి కనిపించేవన్నీ నిత్యములు, అదృశ్యమైనవి ప్రభు చేసిన వాగ్దానాలన్నీ నిత్యములు అని గ్రహించి వాటి కోసం నిదానించి మేము సాగుతున్నాం అంటున్నాడు పౌలు. నీ మాట ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? క్రీస్తునందున్నావా? నూతన సృష్టిగా మారావా? ఇదిగో ఇక మీదట శరీరం విషయంలో ఏది ఎరగం. క్రీస్తును కూడా శరీరంగా ఇక ఎరగము. ఆయన ఆత్మ. ఆయన మహిమలో కలుసుకోబోతున్నాము. ఈవేళ చూడండి, శరీరమందున్న క్రీస్తు అలనాడు 2026 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చి బాలయేసుగా పశువుల తొట్టిలో, పశువుల పాకలో ఉన్నాడు. నేడు సందర్శకులు అనేకులు ఆ ప్రాంతం చూసి పశువుల పాక చూసొస్తారు. అయితే ఒక విషయం, ఇప్పుడు క్రీస్తు లేడే. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు శరీరంతో అక్కడ లేడు. ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడిగా ఉండి నీకై నాకై ఎదురు చూస్తున్నాడు. ఈస్టర్, గుడ్ ఫ్రైడే టైంకి చాలా మంది వెళ్ళి ఆయన సమాధి, అలాగే ఆయన తిరిగిన ఆ ప్రదేశాలన్నీ చూస్తారు. విశ్వాసులారా, ఆ యొక్క ప్రదేశాలు చూడడం తప్పు కాదు. కానీ ప్రదేశంలో ప్రభు లేడు. ప్రభు పరలోకమందున్నాడు. పరలోకమందుండి నీకై నాకై ఎదురు చూస్తున్నాడు. మనం ఆయనలోకి వచ్చి పాత విడిచిపెడితే మనల్ని నూతన సృష్టిగా మారుస్తాడు. నూతన సృష్టిగా మారిన మనం ప్రభు దగ్గరికి వెళతాము. నూతన రాజ్యంలో యుగయుగాలు ఆయనతో కూడా ఆనందిస్తాము. అలాగా ఆనందించాలంటే ఇక్కడున్న ప్రతిదాన్ని ఓర్చుకుంటూ ముందుకు సాగాలి. మరణమైన భయం లేదు. మరణం అంటే క్రీస్తుకు దగ్గర అవటమే. ఈ భూమిని విడిచిపెడతాము, పరలోకానికి వెళ్తాము, ప్రభుతో ఉంటాము అంతే. అలాగని సంపూర్ణ నిశ్చయిత, నిరీక్షణ, ధైర్యం గలవారమై ఈ లోకంలో ఉన్నంత కాలం పరిచర్య చేద్దాం. ఇబ్బంది ఏం లేదు. ప్రభు ప్రేమ మనలో ఉంది. ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తున్నంతగా మనం పరిచర్య చేద్దాం. రక్షింపబడాలని అనేకుల కోసం మనం విజ్ఞాపన చేద్దాం. స్వార్థ పరిచర్య చేద్దాం. సమాధానపరచు స్వార్థను అందరికీ అందిద్దాం. ఒకవేళ మన సమయం వచ్చిందా, ప్రభు దగ్గరికి వెళ్ళే సమయం, సంతోషంగా వెళ్తాము. శరీరం నిద్రావస్థలోకి వెళ్తుంది. ఆత్మ ప్రభు దగ్గరికి వెళుతుంది. రేపపాటులో మన శిథిలమైన ఈ గుడారం కూడా మహిమగల శరీరాన్ని, పరము నుండి వచ్చు నిత్యమైన ఆ శరీరాన్ని ధరించుకొని రెప్పపాటులో రూపాంతరం పొంది ప్రభు దగ్గర యుగయుగాలు నిలుస్తాము.
ఈ శుభప్రద నిరీక్షణతో మనం ముందుకు సాగి వెళ్దాము అన్నట్లు ప్రియ విశ్వాసి, సమాధానపరచు ఆ వాక్యాన్ని ప్రభు మాకు అప్పచెప్పారు అంటున్నాడు కదా పౌలు. నిజమే, అది మనకు అప్పగించబడింది. మరి సమాధానపరచు క్రీస్తు యొక్క సువార్తను నీవు ఇతరులకు ప్రచురం చేస్తున్నావా? నీవు రక్షణ పొందావా? ఆయన సువార్తను అనేకులకు వినిపిస్తున్నావా? వినిపిస్తూ ఉండు. నీవు సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచు. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి మహిమ కలిగిన ఆయన రాకడకు మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.